టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అత్యంత భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని రాజమౌళి తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీలో తన క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలలో మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో కనిపించడం విశేషం. లుక్ పరంగా కూడా చాలా చేంజ్ చూపించబోతున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే సాధారణంగా మహేష్ ప్రతి సినిమాకి ముందు లేదా చివర ఏదో ఒక వెకేషన్కి వెళ్ళడం కామన్. లేదంటే షూటింగ్ కాస్త గ్యాప్ వచ్చినా ఒక వారం రోజులు ఫ్యామిలీతో కలిసి ట్రిప్కి వెళ్తూ ఉంటారు. అయితే రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో చెప్పడం కష్టం. ఒకసారి ఆయనతో సినిమా స్టార్ట్ చేస్తే మాత్రం ప్రమోషన్స్ వరకు హీరోలు మరో పని పెట్టుకోకూడదు. అలాంటిది మహేష్ ఇప్పుడు జక్కన్నతో సినిమా చేస్తున్నాడు కాబట్టి మహేష్ అలాంటివన్నీ పక్కన పెట్టేయాలి. ఆ విషయం మహేష్కి కూడా ముందే తెలుసు. అందుకే షూటింగ్ కంటే ముందే ఫ్యామిలీతో ఇప్పటికే ఒక 3 ట్రిప్పులు వేశాడు. ఇక రీసెంట్గా మరో ట్రిప్ వెళ్ళాలని అనుకోగా సడన్గా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో కలిసి ఏదో ఒక కంట్రీకి వెళ్ళడం మహేష్కు అలవాటు. కానీ ఇప్పుడు జక్కన్న వర్క్షాప్ స్టార్ట్ చేయాల్సి ఉంది కాబట్టి మహేష్ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. సాధారణంగా మహేష్ ఏ డైరెక్టర్తో అయినా సరే ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇంకెంతలా వర్క్ చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. అందుకే తనకు అలవాటైన ఫ్యామిలీ వెకేషన్స్ కూడా వదిలేస్తున్నాడు. మరి మహేష్ షూటింగ్ స్టార్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో చూడాలి. ఇక SSMB 29 అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నా కూడా చిత్రం యూనిట్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. మరి జక్కన్న అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి. చూసారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.